చేస్తున్నప్పుడు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఇక అయిపోయింది. ఇవాళ పొన్నం సారీ చెప్పడంతో ఈ సమస్య ఫుల్ స్టాప్ పడ్డ లెక్కనే కనిపిస్తుంది. ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ ఆల్రెడీ దీన్ని ఇంతటితోని ముగించాలి అని నేను కోరుకుంటున్నా అని అన్నాడు. అయితే తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది, అసలు ఈ ఇష్యూ తర్వాత గతంలో జరిగిన ఇష్యూస్ మీద కూడా ఏం మాట్లాడుకుంటుంది అనేది మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అయితే అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ లొల్లి 2-3 రోజుల నుంచి ఎట్లా నడుస్తుంది మనం చూసినాం. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అనరాని మాట అన్నాడు. దాని మీద అడ్లూరి లక్ష్మణ్ హట్ అయ్యిండు. నన్ను ఉద్దేశించి అన్నాడు అనేది ఈయనే. లేదు నేను ఆయన్ను ఉద్దేశించి అనలేదు, నేను అనని మాటలను వక్రీకరించిర్రు, అసలు అనని దాన్ని అన్నలెక్క చేసిర్రు అని 2-3 రోజుల నుంచి ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇవాళ కూడా ఫస్ట్ పొద్దుగాల ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకవేళ ఆయన నేను అనలేదు, అట్లా నా మాటలను వక్రీకరించిర్రు, అయినా సరే ఆయన ఇబ్బంది పడితే కనుక దానికి చింతిస్తున్నా అన్న లెక్క మాట్లాడిండు. అయితే ఆయన చింతించుడు అది ఇది ఎవరికి కావాలి, ఆయన విఘ్నతగా వదిలేస్తున్నపో అని అడ్లూరి లక్ష్మణ్ దాని మీద మాట్లాడిన తర్వాత అరే ఇది ఏదో మీరు క్లోజ్ చేసుకోర్రి మాట్లాడుర్రి అని చెప్తే మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చిర్రు ఇదంతా అనుకున్నాడేమో. మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ కల్పించుకొని ఇద్దరిని పక్కకు కూర్చోబెట్టుకొని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిర్రు. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది, నేను చూపిస్తాను మీకు దీన్ని. అయితే పొద్దున పొన్నం ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ అడ్లూరి లక్ష్మణ్ అసలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా, ఏదో చిన్నగా చింతిస్తున్నా అన్న లెక్క మాట్లాడేంది అని అన్న తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి ఒక దగ్గర మహేష్ కుమార్ గౌడ్ మధ్యలో కూర్చొని వీళ్ళిద్దరితోని ఒక స్టేట్మెంట్లు ఇప్పించారు. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిర్రు, అందరు మంచిగానే ఉన్నారు, అసలు మా పార్టీలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు, మంచిగానే కలిసి ఉన్నాము అని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేసిర్రు. కలిసి ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసిర్రు అని ఆ విజువల్స్ కూడా బయటికి ఇచ్చారు. అది కూడా అంతా చూస్తున్నాం. అయితే ఒక్కసారి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడిరో చూద్దాం. చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది, అసలు ఇష్యూని ఎట్లా చూస్తుంది అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి మనం. అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. జరిగినటువంటి ఇదే పొన్నం గారి రియాక్షన్. నేను అనలేదు, అయినా సరే ఒకవేళ ఆయన బాధపడితే కొంత వక్రీకరించిర్రు, అయినా సరే వాళ్ళు బాధపడితే కనుక నేను క్షమాపణ చెప్తున్నా అన్నాడు. మా సహచర బీసీ బిడ్డల మా ప్రభాకర్ అన్న మా జిల్లాకు సంబంధించినటువంటి పత్రికా వారిని గౌరవించుకుంటాం. ఏదైతే వారు మాట్లాడినట్టు మాట విషయంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మాదిగ జాతి, మా మాదిగ కుల బాంధవులు, అన్ని వర్గాల ప్రజలు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాలు మాటలు నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశంలో కూడా యావత్తు నా తెలంగాణ ఉన్న ప్రజలకు, మా మాదిగ జాతి వర్గాలకు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కరించి మనం చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతతో సమస్యకోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. అడ్లూరి లక్ష్మణ్ గారి రియాక్షన్ అంటే పొన్నం ప్రభాకర్తోనే ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి ఆయన ఫస్ట్ సారీ చెప్పిండు. దాని తర్వాత ఈయనే ఓకే ఇక మేము పొన్నం గారిని మా మంత్రిగా పెద్దోడిగా రెస్పెక్ట్ చేస్తాము, ఇక ఆయన సారీ చెప్పిండు కదా ఇష్యూ ఇక్కడితోని ఫుల్ స్టాప్ చెప్దాము అన్న లెక్క అడ్లూరి లక్ష్మణ్ గారు మాట్లాడారు. అయితే ఇది ఇప్పుడు ఇష్యూ, ఇప్పుడు అంటే 4-5 రోజుల నుంచి నడుస్తున్న ఇష్యూ. అయితే ఇంకొక ఇష్యూ కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ గారు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అవుతారో ఆ సామాజిక వర్గం మొత్తం బాధపడ్డది ఈయన మాటలతోని అని అంటున్నారు కదా. అక్కడ ఏంది అంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం మీద తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే గతంలో అసలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆ సామాజిక వర్గంకి మంత్రి పదవి ఇయ్యలే. దాని తర్వాత అడగంగా చాలామంది సీఎం గారిని కలిసిర్రు, హైకమాండ్కి లెటర్ రాసిర్రు, తెలంగాణలో చాలా ఎక్కువ ఉంటారు మాదిగలు, కానీ మా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు అన్న లెక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి న్యాయం చేస్తలేదు అన్న లెక్క కనిపిస్తుంది. ఖచ్చితంగా మా సామాజిక వర్గం వాళ్ళకి మీరు మంత్రి పదవి ఇవ్వాలి అనేది చాలామంది ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సీఎం గారిని కలిసిరు, వాళ్ళ హైకమాండ్కి లెటర్లు రాసిర్రు, అవసరమైతే వాళ్ళ హైకమాండ్ కొంతమంది నాయకుల్ని కలిసి చెప్పే ప్రయత్నం చేసిర్రు, మీనాక్షిని చెప్పిర్రు, అట్లా అంతా చేసిర్రు. చేసిన తర్వాత వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి
మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పిన తర్వాత మొత్తుకున్న తర్వాత వచ్చింది. అయితే అప్పుడు ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఇంకొక మాట కూడా మాట్లాడారు. అదేంటి అంటే అసలు ఒక్క ఎంపీ సీటు కూడా పార్లమెంట్ ఎన్నికలలో మా సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. ఇది రాంగ్ మెసేజ్ పోతుంది తెలంగాణ సమాజానికి. అసలు ఎందుకు ఇయ్యరు అనే ప్రశ్నని వాళ్ళ సామాజిక వర్గం ఎమ్మెల్యేలే ఒకటి తెర మీదకి తీసుకొని వచ్చారు. అది ఇంకొకటి, ఆ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలు ఏంటిది అనేది వాళ్ళ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఎందుకంటే 4 రోజులైంది ఈ ఇష్యూ కూడా, 4 రోజుల నుంచి నానుతున్నప్పుడు దాన్ని కొంత అంటే సీరియస్గా తీసుకోకపోయిన లెక్క కనిపించింది స్టార్టింగ్లో మనకి. ఆ సామాజిక వర్గం వాళ్ళు వేరే పార్టీలలో ఉన్నోళ్ళైనా సరే రెస్పాండ్ అయ్యి అసలు ఎట్లా మాట్లాడతారు మా సామాజిక వర్గాన్ని, మీరు మాట్లాడిన పదం మీద అబ్జెక్షన్ ఉంది అని లాస్ట్కు మందకృష్ణ లాంటి నాయకులు కూడా వచ్చి మాట్లాడిరు. మోత్కుపల్లి మాట్లాడిరు, మందకృష్ణ ఇట్లా వాళ్ళ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మాట్లాడిరు, వాళ్ళు కలిసిర్రు, మీటింగ్ పెట్టుకున్నారు. ఇవాళటి వరకు డెడ్ లైన్ ఇచ్చిర్రు వాళ్ళు. బుధవారం వరకు మీరు దీని మీద రెస్పాండ్ కాకపోతే మేము చూస్తాము అన్న లెక్క ఒక డెడ్ లైన్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత జరిగింది ఇదంతా. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మంత్రి పదవి విషయంలో ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అని వాళ్ళు మాట్లాడుకున్నాం. తర్వాత ఎంపీ ఎన్నికలలో కూడా మాకు కావాల్సినంత న్యాయం చేయలేదు, అసలు మా సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదని. దాని తర్వాత వాళ్ళు కార్పొరేషన్లు వేసిర్రు, చాలా కార్పొరేషన్లలో వీటిలలో కూడా అసలు ఆ కార్పొరేషన్లలో కూడా సరిగా న్యాయం చేయలేదు అనేది చాలామంది మాట్లాడుతున్నది. అట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సామాజిక వర్గం మీద, ఆ సామాజిక వర్గాన్ని చిన్నగా చూసే ప్రయత్నం చేసింది అని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. తెలంగాణ సమాజం ఇవన్నీ ఎగ్జాంపుల్స్ని మళ్ళోసారి గుర్తు చేసుకుంటున్నారు. గతంలో మంత్రి పదవి ఇయ్యమన్నప్పుడు మంత్రి పదవి కోసం ఇట్లనే కొట్లాడాల్సి వచ్చింది. ఎంపీలు ఎవరికి ఇయ్యలేదు, కార్పొరేషన్ పదవులలో కూడా సరిగా న్యాయం చేయలేదు. ఇదంతా కావాలనే జరుగుతున్నట్టు ఏదన్నా ఉందా అనేది ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు. మనం చెప్తుంది కాదు ఇది. ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ ఎపిసోడ్ తర్వాత చాలామంది వాళ్ళ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పదే మమ్మల్ని తక్కువ చేసిన లెక్క చూపించే ప్రయత్నము, లేకపోతే మాకు ప్రతిసారి పదవుల విషయంలో కావచ్చు, లేకపోతే మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీ మాత్రం సీరియస్గా తీసుకున్న లెక్క కనిపిస్తలేదు, కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టేది లేదు అని వాళ్ళ ఆ సామాజిక వర్గం నాయకులు చాలామంది ఓపెన్గానే మాట్లాడిర్రు. వాళ్ళ హైకమాండ్కి చెప్పిరట, రకరకాల రూట్లలో చెప్పిన తర్వాత వచ్చింది రియాక్షన్. లేకపోతే అసలు అదేదో సంబంధం లేని ఇష్యూ లెక్క, లేకపోతే ఆయన మాట్లాడిండు కదా ఆయనే చూసుకుంటాడు మాకేం సంబంధం అన్న లెక్క ఉన్నారు. కానీ లాస్ట్కి చాలామంది బయటకు వచ్చి మందకృష్ణ మాదిగ లాంటి నాయకులు వచ్చి అసలు ఆ సామాజిక వర్గాన్నే తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక్కసారి తెలంగాణలో ఉన్న జనమంతా కూడా మాట్లాడుకునేసరికి అప్పుడు పీసీసీ రంగంలోకి దిగిండ్రు. అప్పుడు వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు రంగంలోకి దిగి ఇద్దరితో మాట్లాడిర్రు, ఫోన్లో మాట్లాడిర్రు అన్నారు. తర్వాత మీరు మాట్లాడుర్రి చెయ్యిర్రి అంటే దాని తర్వాత కూడా పెద్ద రెస్పాండ్ ఏం రాలేదు. ఇద్దరు ఎవరి దారి వాళ్ళది అన్న లెక్కనే పొన్నం దాని తర్వాత కూడా పెద్దగా రెస్పాండ్ కాకపోవడంతో ఇవాళటి వరకు ఉన్న డెడ్ లైన్ ఉంది కదా, ఇవాళ కూడా పొన్నం ఇచ్చిన ప్రెస్ నోట్లో పెద్ద అదిగా ఏం లేకుండే, దాంతోనైనా సాటిస్ఫై కాకపోవడంతో మళ్ళీ పీసీసీ కల్పించుకొని పిలిపించుకొని ఇద్దరితోని విడివిడిగా ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయించిండు. అసలు ఇది ఇక దీంతో ఫుల్ స్టాప్ పెట్టుర్రి అన్న లెక్క అడ్లూరితో మాట్లాడించిండు. కానీ ఈ వీడియో చూస్తే అయితే అంత సాటిస్ఫైగా ఈయన ఉన్నట్టయితే కనిపించలేదు. కూర్చోబెట్టి మధ్యలో ఉన్న వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు పెద్ద మనిషి లెక్క కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడిండు కాబట్టి ఈయన వచ్చి కూర్చొని మాట్లాడిండు అన్న లెక్క కనిపిస్తుంది. కానీ ఎక్కడ అంత సాటిస్ఫైగా ఉన్నట్టో, లేకపోతే 4 రోజులు చేసి 4 రోజుల తర్వాత మా సామాజిక వర్గం మా వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడితే అసలు మంచిగా ఉండదు అని అల్టిమేటం రిలీజ్ చేసిన తర్వాత ఇదా మీ రెస్పాన్స్ అన్న లెక్కనే ఆయనే కనిపిస్తుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కూడా అదంతా ఏంది అంటే కూర్చొని ఇక మాట్లాడురు మీరు ఇద్దరు అని చెప్తే ఆయన రెస్పాండ్ అయిన లెక్క కనిపిస్తుంది. దీంట్లో అంటే హార్ట్ఫుల్గా నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా అన్న లెక్క అంటారు చూసిరా, అట్లయితే ఆ ఎక్స్ప్రెషన్ కనిపిస్తలేదు. హార్ట్ఫుల్గా నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, పొన్నం గారు మాట్లాడిన దాన్ని అంటే ఈ ఇష్యూని వీటితో క్లోజ్ చేస్తున్నా అన్న లెక్క అయితే కనిపించలే. కొంత బలవంతంగానే ఇక వాళ్ళ పార్టీ కూర్చోబెట్టి మాట్లాడింది కాబట్టి మేము చేస్తున్నాము అన్న లెక్కనే కనిపించింది. ఎందుకంటే ఇవాళటి వరకు డెడ్ లైన్ ఉంది కదా, డెడ్ లైన్ ఉంది కాబట్టి ఇది
ఇక్కడితోని ఇప్పుడు పుల్ స్టాప్ పడ్డ లెక్క కనిపిస్తుంది. కానీ ఈ ఇష్యూ ఇక్కడితోని పుల్ స్టాప్ పడ్డా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ఒకసారి తెలంగాణ సమాజం మాట్లాడుకుంటున్నారు, దాని గురించి కూడా చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఈ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గానికి జరిగిందేంది, చేసిందేంది, చేస్తామని చెప్పిందేంది, చేసిందేంది, చివరికి మంత్రి పదవి ఇచ్చి మంత్రి పదవిలో ఉన్నటువంటి నాయకుడిని కూడా తక్కువ చేసేలాగా మాట్లాడుతున్న మాటల పట్ల పార్టీ ఎందుకు ఇన్ని రోజుల వరకు రెస్పాండ్ కాలేదు, ఏంది ఇట్లా అనేది అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుకుంటున్నారు. బయట ఉన్న తెలంగాణ సమాజంలో ఉన్న చాలా మంది కూడా ఆ రాజకీయాలను దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు.